మన బీ న్యూస్కు స్వాగతం. మన ముందు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిడద వీరన్న గారు మన న్యూస్కు మనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే దాని గురించి చెప్తారు. ఒకసారి అన్నను అడుగుదాం. అన్నను ఒకసారి పరిచయం చేసుకుందాం. అన్న ఒకసారి మీరు. నా పేరు వచ్చేసి మిడద వీరన్న, వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. మన వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రివర్యులైన కుండ దంపతుల విధేయుడిగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలుపుగా ఉండే నేను మా పార్టీ ఏం చేసిందనే దాని మీద బీబీ న్యూస్ ఈరోజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు బీబీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. అన్న, మొదటి ప్రశ్న, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి గ్రామాలలో. దాని గురించి ఇప్పుడు ప్రజలలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా ఉంది. మరి మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు ఏ ఎజెండాతో పోతారు? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో అంటే 10 సంవత్సరాలలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారి వీళ్ళందరూ కలిసి కూడా కేవలం ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగేందుకు చెప్పుకున్న కొన్ని పబ్బం గడుపుకునేందుకు పెట్టుకున్న హామీలే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఏ ఒక్క హామీని కూడా నెరవేరలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చిన 10 సంవత్సరాలు? ఒక్కరికి కూడా ఇవ్వాలి. అదేవిధంగా 1,00,000 వలస ఉద్యోగాలు ఉంటాయని చెప్పిండు. 10 సంవత్సరాలలో 1,00,000 వలస ఉద్యోగాలు కాదు, కనీసం సంవత్సరానికి ఒక 20-30 వేల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఈరోజు ఈ సమస్య ఉండకూడదు. అన్న, ఇంకొకటి, రైతు బంధు కూడా పడలేదు అంటారు. రైతులు చాలా వ్యతిరేకత ఉన్నది. మరి దాని గురించి ఏం చెప్తారు? అసలు చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం. ఈరోజు మన గతంలో పనిచేసిన కేసీఆర్ కానీ, కేసీఆర్ గారు బయట తిరుగుతలేదు, కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళు ఏం చేసేళ్ళు, రైతు రుణమాఫీ చేస్తా అన్నది చేయలే, రైతు బంధు ఇస్తా అన్నది చేయలే అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి సంవత్సరకాలమే అవుతుంది. వీళ్ళు 10 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 1,00,000 రూపాయలు ఉన్న ఒక రైతుకు సంబంధించిన పైసలు ఏవైతే ఉంటాయో కనీసం మిత్తి పైసలు జమ చేయలేకపోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన సంవత్సర కాలంలో 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు 50,000, 1,50,000, 2 లక్షల వరకు ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ జరిగిన దాంట్లో వీళ్ళు తప్పుడు ప్రచారం ఏం చేస్తారంటే రైతుకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ కానీ పాస్ పుస్తకంలో కొన్ని పొరపాట్ల వల్ల ఆగినవి ఉన్నాయి. వాటిని మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామనే దాన్ని మీద చెప్తా ఉంటే కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు. మొన్న 26 జనవరి రోజు 1 గంట వరకు రైతు బంధు పడుతుందని రైతులందరూ ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు. ఎందుకు అంటే వాస్తవంగా వచ్చేసి ఏంటంటే రైతు బంధు అనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరగగానే రైతు భరోసా అనేది ఒక డిక్లేర్ చేసింది. అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏంటంటే కొన్ని వందల వేల ఎకరాల భూములు, గుట్టలు, చెరువులు, వాగులు, వంకలు, హైవే రోడ్లకు కూడా రైతు బంధులు పడ్డాయి. అంటే ఈ డబ్బంతా ఇవ్వండి సామాన్య జనం డబ్బులు కొన్ని వేల రూపాయలు. ఈరోజు దేశం మన రాష్ట్రం అప్పు అయిందంటే ప్రతి ఒక్కరి మీద ఆ భారం పడుతుంది. అదే రకంగా మొత్తం డబ్బులన్నీ కూడా మామూలుగా వ్యవసాయం చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, వాళ్ళు రైతు బంధు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి రైతు భరోసా ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో కొంతకాలం టైం పట్టింది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయా, అవి సాగు భూములు ఉన్నాయా, లేకపోతే బీడు భూములు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా అనే దాని మీద కొంచెం చూసుకుంటూ వచ్చిన తర్వాత 26వ తారీఖు ఏదైతే చెప్పిన ప్రకారంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా పడుతూనే ఉన్నాయి. దాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. అన్న, సమగ్ర సర్వేలా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తా అన్నారు, ఇల్లు కట్టిస్తా అన్నారు. కొందరికి ఇల్లు రాలేదు, కొందరు కొంచెం బాధలో ఉన్నారు ప్రజలు. మరి వాళ్ళకేమి మీరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే దాని మీద వాస్తవంగా వచ్చేసి 26వ తారీఖు రోజు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన లిస్టులు అనేది వస్తుంది. దాంట్లో సమగ్ర సర్వే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి ఏరియాలో అందరికీ కూడా కావాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలనే దాని మీద అక్కడ స్థానికంగా లీడర్లు ఉన్నా కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ అధికారులను పెట్టి ఏ ఏరియాలో ఏ కుటుంబం బాగా అట్టడుగు పరిస్థితిలో ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు లేకుంటున్నాయి, వాళ్ళ కుటుంబాల పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకు చేయాలనే దాని మీద సర్వే చేసుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు కూడా అలాగే కార్యకర్తలకే ఇస్తారా, ప్రజలకు ఇస్తారా?
ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే దాని మీద ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందంటే 10 సంవత్సరాలలో వాళ్ళు పంచుకుంటే ఒకసారి పంచుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. ఇది రెగ్యులర్ షెడ్యూల్ లాగా ఉంటుందనే దాని మీద మొత్తం క్యాబినెట్ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉన్నదో 3 నెలలకా 4 నెలలకా 5 నెలలకా అనేది ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ కార్యకర్త ఎవరైతే ఉంటారో అతనికి ఇల్లు లేనప్పుడు పార్టీకి కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటా 100 ప్రతి డివిజన్కి ఇప్పుడు యావరేజ్గా 150 నుంచి 200 ఇళ్ళ దాకా వస్తాయి. అందులో కార్యకర్త వాళ్ళకి ఇల్లు లేకుంటే వాళ్ళ భార్య లేకుంటే వాళ్ళ పరిస్థితులను బట్టి కార్యకర్తను కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పేద కుటుంబాలను కూడా కాపాడుకుంటారని మా పార్టీ నా ఆలోచన. కులగణన గురించి మీ అభిప్రాయం ఏంటి? కులగణన అనే దాని మీద గత ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేయలే. ఎందుకు చేయలే అంటే ఈ కులగణన చేస్తే వీళ్ళకి ఎక్కడ మైనస్ అవుతుందో అనే దాని మీద ప్రభుత్వాలు భయపడేవి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు ఎంత, వాళ్ళ రిజర్వేషన్లు చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుంది అనే దాని మీద బీసీ కులగణన అనే దాని మీద చేసి ఇవాళ బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలలో ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది దాని మీద సర్వే చేయించి బీసీ అనే దాని మీద రిజర్వేషన్ అనేది ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా బీసీలకు వాళ్ళ కులాల పరంగా వాళ్ళకి సీట్లు కూడా ఇద్దామనే దాని మీద రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ అనే దాని మీద ఇంతవరకు దేశం మొత్తంలో కూడా ఎవరు ధైర్యం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ అనే దాని మీద కూడా డిక్లేర్ చేసి ఈరోజు మాదిగ సోదరులకు సంతోషమైన వార్త చెప్పింది.